ఈరోజు రండి కేటీఆర్ గారు అని చెప్పి ఆయనకు కూడా ఆహ్వాన పత్రిక అందింది. ఏదో శుభకార్యానికి కానే కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పైన ఆయన అగేన్స్ట్గా ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయి. ఆయన ఊహించిన ఆధారాలు కూడా సిట్ దగ్గర ఉన్నాయంట. సో వాటన్నిటిని ఫేస్ చేయడానికి కేటీఆర్ ప్లీజ్ కమ్ అన్న ఆహ్వానం రెడ్ కార్పెట్ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ అనే విషయం మనం అబ్జర్వ్ చేస్తే 2023లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్న హరీష్ రావుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్కి వచ్చింది. నెక్స్ట్ సెగ ఖచ్చితంగా కేసీఆర్కి తగులుతుంది. దీంట్లో డౌట్ ఎక్కడా లేనేలేదు. 2023 ఎన్నికల ముందు చాలామంది వాళ్ళ ఎమ్మెల్యేస్ అవనండి, లీడర్స్ అవనండి, పొలిటీషియన్స్ అవనండి, సొంత పార్టీ మనుషులు అవనండి, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ట్యాప్ చేస్తారని బండి సంజయ్ బీజేపీ అతను బయటకు వచ్చి అతను కూడా చెప్పాడు. అతను చెప్పిన వ్యాఖ్యల ప్రకారం ఓ ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి మాకు ఇన్ని చోట్ల గెలుస్తాం అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉండింది. మొత్తం పటాపంచలైపోయి ఓడిపోయారు. మొన్న హరీష్ రావుని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో జనాలందరూ ఓ కుప్పగా వచ్చేసేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు నుంచుని ఓ పెద్ద నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఫ్యాన్ బేస్ ఉంటుంది హరీష్ రావుకి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇదే అక్కడ అరెస్ట్ అవ్వాలా, ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పిలిచారు. కల్వకుంట్ల కవితను తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయారు ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ? ఎయిర్పోర్ట్కి కనీసం ఈ కేటీఆర్ హరీష్ రావు కూడా వెళ్ళలేదు.